మాల్కొండయ్య గారు చెప్పండి, మీలాంటి వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఇలాంటి పోకడల్ని సహిస్తారా? మంచిదేనా ఇటువంటి సమాజానికి? సార్ నమస్కారం. ముందుగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, చాలా రోజులైంది మిమ్మల్ని ఈ డిబేట్ ద్వారా చూడడం చాలా సంతోషకరం. మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. పెద్దలు నాగార్జున గారు, విజయబాబు గారు, అదేవిధంగా సాక్షి ప్రేక్షకులు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇవాళ మీరు తీసుకొచ్చిన ఈ అంశం, పత్రికలు, పత్రికా ప్రతినిధులు, పత్రికా విలేకరులు అంటే ఒక గౌరవమైనటువంటి బాధ్యత, గౌరవమైనటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థల్ని కొన్ని రాజకీయ పార్టీలు, ఓ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ పత్రికలు పెట్టుకొని వారికి వ్యక్తిగత విషయాలు, ఆ పత్రికల మీద వ్యక్తిగత విషయాలు కక్కుకుంటూ మిగిలినటువంటి పత్రికా వ్యవస్థను కూడా ఒక విధమైనటువంటి అబాస్పాలు చేసేటటువంటి విధంగా మనం పబ్లిక్ లో చర్చించుకుంటున్న పరిస్థితి. ఇవాళ మీరు ఇందాక చెప్పినటువంటి పరిస్థితి, ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఎవరైనా సరే పరిస్థితులకి లోబడి మన యొక్క వార్తలు రాసేటటువంటి నిబంధనలకు లోబడి ఎవరైనా రాయాలి తప్ప, అది స్థాయి దాటి రాస్తే ఎవరు రాసినప్పటికీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రజల తీర్పును మించి ఏ తీర్పు ఉండదండి. కాబట్టి ఈనాడు రామోజీరావు గారు కానివ్వండి, లేకపోతే మిగిలినటువంటి పత్రికలు సాక్షి సంబంధించినవి కానివ్వండి, ఏవైతే విరోధని ఎంతవరకు ఉండాలంటే మీరు చెప్పారు. ప్రభుత్వంలో గతంలో నేను సాక్షి నుంచి కొన్ని ప్రభుత్వ సమాచారాలు చాలా చక్కగా ప్రజలకు ప్రజెంట్ చేసేవాళ్ళు. అలాగే గతంలో వాళ్ళు కూడా ఈనాడు, జ్యోతి, ప్రభుత్వం యొక్క సమాచారం చేసేవారు. అవి స్వీకరించిన ప్రజలు ఎన్నో విషయాలు తెలుసుకొని ఉద్యోగాల విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ కొంత సమాచారం వచ్చేది. ఇవాళ కేవలం రాజకీయ అంశాలు, వ్యక్తిగత విమర్శలు, లేకపోతే వీళ్ళ మీద వాళ్ళ దాడి, వాళ్ళ మీద వీళ్ళు దాడి వార్తలు రాస్తున్న పరిస్థితిలో మనం టీవీలో కూర్చొని దీని మీద డిస్కస్ చేసేటటువంటి పరిస్థితికి కూడా వచ్చాం. పత్రికా వ్యవస్థకు ఒక స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, రిపోర్టుల పట్ల గౌరవం ఉంది. మీలాంటి పెద్దలు ఉన్నారు. మీరు ఈ మధ్యకాలం మొన్నటి వరకు చైర్మన్ గా కూడా వ్యవస్థలో ఉన్నారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వ పరంగాను లేకపోతే లీగల్ పరంగా తీసుకొని ఇలాంటి వార్తలను రాయకోకుండా కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి చట్టాలకి, ప్రభుత్వాలకి ఉండాలి. ఇలాంటి వార్తలు రాసినందువల్ల సమాజంలో ఆ పత్రికలు పలసనవుతాయి. మనలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు ఈ డిస్కషన్ కి సమయం కూడా వేస్ట్ అవుతుంది అనేటువంటి విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నానండి. ప్రధానమంత్రి మోడీ గారి పట్ల ఒక అభ్యంతరకర వ్యాఖ్య చేశారని చెప్పి తమిళనాడులో ఒక మంత్రి మీద కేసు పెట్టారు. మీకు గుర్తుంటే చెప్పండి, గుర్తుండే ఉంటుంది. అలాగే అస్సాంలో గుజరాత్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు వెళ్ళి అస్సాంలో ఏదో స్టేట్మెంట్ ఇస్తే అస్సాంలో పట్టుకుని తీసుకెళ్ళి 10 రోజులు జైల్లో పెట్టారు. సో ప్రధానమంత్రి మోడీ విషయంలోనేమో ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇక పత్రికల అరాచకం, పత్రికల మీద ఇప్పుడు వెబ్సైట్ల మీద కూడా మొన్న ఈ మధ్య అరెస్టులు కూడా చేశారు. ఆ వెబ్సైట్ ఎడిటర్ని, వాళ్ళకి బెయిల్ కూడా రాలా. కానీ అయినప్పటికి కూడా రామోజీరావు గారు కానీ లేకపోతే రాధాకృష్ణ గారు వీళ్ళ ధైర్యం ఏంటంటే తమను ఎవరు ఏం చేయలేరు, ఆయా వ్యవస్థలో తమకు పట్టు ఉందనేటువంటి ఒక ఆలోచనతోటి, దిక్కుమాలిన ఆలోచనతోటి ఇట్లాంటి చెత్త రాస్తున్నారా? నిజంగా పద్ధతి అయితే తప్పేం లేదు, వాస్తవం రాయండి, ఇది వాస్తవం, ఇదని చెప్పండి. అంతేగాని ఇదేం అరాచకం అండి. రోజు తెల్లారు రెగిస్తే జగన్ మీద విపరీతమైన విషయం చెప్పటం. నేనైతే ఇంత నీచంగా పత్రికలు మారుతాయని నేనైతే ఊహించలేదండి. దురదృష్టం, చాలా బాధతోటే నేను ఈ విషయం చెప్తున్నాను. కొమ్మినేని గారు, మీరు చెప్పినటువంటి విషయం, కొన్ని వార్తలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది జరిగినటువంటి ఆవేదన ఉంటుంది మీలాంటి సీనియర్లకి, అది తప్పులేదు. కానీ ఇప్పుడు నిన్న కూడా రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో మోడీ గారిని, ధర్మాన్ని విశ్వాసం లేనటువంటి ప్రకటన చేసిన సందర్భంగా మేము కూడా ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి నేనేమంటానంటే రాజ్యాంగమైనటువంటి సంస్థలు కానివ్వండి, కోర్టుల విషయంలో కానివ్వండి, ప్రభుత్వాల పరంగా కానివ్వండి, పత్రికలకి, పత్రికా విలేకరులకి, ఈ వ్యవస్థలకి ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి దాటి ఎవరు కూడా రాయడానికి వీల్లేదు. రాస్తే ప్రజలు క్షమించరు అనేటువంటి విషయం మన ప్రభుత్వాల పరంగా మనం తీసుకునేటటువంటి ప్రజల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఇందాక మన పెద్దలు కూడా చెప్పారు, ప్రజలు అంత అమాయకులు కాదు. ఏ వార్త ఎప్పుడు వచ్చినా సరే ఆ వార్త సరైనది కానప్పుడు ఆ పత్రికకి వెయిట్ తగ్గిపోతుంది. ఆ వార్త రాసిన వ్యక్తికి కూడా ఎందుకు ఈ పనికిరాని వార్తలు రాస్తుంటారు అనేటువంటి విషయం చాలా మంది మేధావులు డిస్కస్ చేస్తున్నారు. ఇవాళ నేను అనేక సార్లు చూస్తున్నాను, పత్రికలు చదువుతున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రచ్చబండల మీద కూర్చొని పత్రికల మీద డిస్కస్ చేస్తుంటారు. అంటే ఆ విధమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉందంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టుగాను ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపం ఉన్న వార్త రాయడం, అంటే పత్రిక విలువ తగ్గే విధంగా అది యొక్క కాంపిటీషన్, మనకు ఉన్నటువంటి పొలిటికల్ కాంపిటీషన్ పత్రికల్లో తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పినట్టయితే తీర్పు ప్రజలు తీసుకుంటారు.